సో గైస్ నిన్నటి క్లాస్ రివైజ్ చేశారా? సో గైస్ ఆపర్చునిటీ కాస్ట్ డిస్కస్ చేస్తున్నాం, రైట్? సరే, ఫస్ట్ సెక్టర్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్ ఏది చూసాం? మనం ఒకవేళ ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్తే మనకున్న జాబ్ని వదిలేసి వెళ్ళాలి. గుర్తుందా సినారియో అది? మనకున్న జాబ్ని వదిలేసి వెళ్ళాలి కాబట్టి మనం పే చేస్తున్న ఫీజు యాజ్ వెల్ యాజ్ మనం వదిలేస్తున్న జాబ్ రెండింటినీ కలిపి కూడా కన్సిడర్ చేయాలి డిసిషన్ మేకింగ్లో. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఎలా డిసిషన్ తీసుకుంటామో క్లారిటీ ఉంది కదా. మనం ఫ్యూచర్లో ఇప్పుడు కోర్స్ చేయడం వల్ల ఎక్స్ట్రాగా ఫర్దర్గా బెనిఫిట్ వస్తుందంటే మాత్రమే ఫర్దర్ ప్రాసెస్ చేయాలి, అదర్వైజ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ అలాగే సెకండ్ వన్ ఏం చూసాం? రెంట్ పర్పస్ చూసాం కదా. నేను నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలి? నీకు వస్తున్న రెంట్ కన్నా ఎక్కువ రిటర్న్ నీకు వస్తుంది అంటే మాత్రమే నువ్వు బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, అదర్వైజ్ చేసుకుంటావా? చేసుకోవు. అక్కడ కూడా చేయాలా వద్దా అని డిసిషన్ మేకింగ్లో కీ రోల్ ప్లే చేసేది ఏంటి? ఆపర్చునిటీ కాస్ట్, దట్ ఈస్ రెంట్. కరెక్టా? నౌ థర్డ్ సెక్టర్ చూద్దాం. ఇప్పుడు ఏది థర్డ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్? యూ హ్యావ్ 10 lakhs రూపీస్. మీ దగ్గర 10 lakhs ఉంది. ఏదర్ ఈ 10 lakhs నువ్వు బ్యాంక్ 1, బ్యాంక్ 2 బ్యాంక్స్తో ఏ బ్యాంక్స్తో అయినా సరే నువ్వు ఇన్వెస్ట్ చేయొచ్చు. 10 lakh రూపీస్ ఉంది, బ్యాంక్ 1లో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంక్ 2లోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే లెట్స్ సే నీకు 20% రిటర్న్ వస్తుంది. బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేస్తే 25% రిటర్న్ వస్తుంది. నా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తారా, బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేస్తారా? షూరా? ఇంకోసారి బాగా ఆలోచించండి, కాస్టింగ్ అంత ఈజీగా ఉండదు కదా. బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తారా, బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేస్తారా? బ్యాంక్ 2, అంతే కదా. లెట్ మీ చెక్ వన్స్. సో కాస్ట్, ఒకవేళ నేను బ్యాంక్ 1లో కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాను? 10 lakhs. కరెక్టా? నాకు రిటర్న్ ఎంత వస్తుంది? రిటర్న్ ఎంత వస్తుంది? 12 lakh. కరెక్టా? 10 lakh ఇన్వెస్ట్ చేస్తాను, 12 lakh రిటర్న్ వస్తుంది. అంటే ఓవరాల్గా ఎంత రిటర్న్ వస్తుంది ఎక్స్ట్రాగా? 2 lakh. ఇది ఎప్పుడు? బ్యాంక్ 1 అయితే. బ్యాంక్ 2 చూడండి, ఎంత ఇన్వెస్ట్ చేస్తాను? 10 lakh. రిటర్న్ ఎంత వస్తుంది? 12.5 lakh. అంతే కదా, 12,50,000 రిటర్న్ వస్తుంది. కాబట్టి బ్యాంక్ 2లోనే ఎక్కువ రిటర్న్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారు. బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేయకూడదా? చేయొచ్చు. కరెక్టా? బ్యాంక్ 1లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు, బ్యాంక్ 2లోనే ఇన్వెస్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద జనరల్ సినారియో. ఇది నార్మల్గా మనం థింక్ చేసింది. బట్ ఎప్పుడైతే ఆపర్చునిటీ కాస్ట్ ఎంటర్ అవుతుందో మొత్తం సినారియో మొత్తం మారిపోతుంది. ఒకసారి చూద్దాం ఎలా అనేది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? నీ దగ్గర 10 lakhs ఉన్నాయి. 10 lakhs నువ్వు బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ 2 నుంచి రావాల్సిన రిటర్న్ వదులుకుంటున్నట్టే కదా. క్లారిటీ వస్తుంది? అకార్డింగ్ టు ఆపర్చునిటీ కాస్ట్ నువ్వు 10 lakhs బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ 2 నుంచి రావాల్సిన రిటర్న్ని వదులుకుంటున్నట్టే కాదా? అంటే అది కూడా కాస్టే కదా నీకు. ఇప్పుడు బాగా థింక్ చేయండి. నేను కనుక బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ 2 నుంచి ఎంత వచ్చేది నాకు ఎక్స్ట్రాగా? 2.5 lakh. అవునా కదా? ఎక్స్ట్రాగా రిటర్న్ వచ్చేది. ఎక్స్ట్రా రిటర్న్ ఎంత వచ్చేది? ఈ 2.5 lakhs ఇప్పుడు వస్తుందా రాదా? రాదు. కాబట్టి ఇది ఆపర్చునిటీ కాస్ట్గా కన్సిడర్ చేయొచ్చా? 2.5 lakh. నథింగ్ బట్ నీకు ఓవరాల్గా కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? 12.5 lakh. నీకు రిటర్న్ వచ్చింది ఎంత? 12 lakh. అంటే నీకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా?
ఎంత 50,000 లాస్. లెట్ ఇట్ బి, కాసేపు అలా ఉంచండి. ఇప్పుడు ఒకవేళ ఆ 10 lakhs నేను బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, బ్యాంక్ 1 నుంచి రావాల్సిన ఎక్స్ట్రా అమౌంట్ ఎంత 2 lakh వస్తుందా రాదా? బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ 1 నుంచి రావాల్సిన రిటర్న్ నాకు వస్తుందా రాదు. అంటే ఇక్కడ 2 lakh ఆపర్చునిటీ కాస్ట్ కదా. ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు 12 lakhs. నాకు రిటర్న్ ఎంత వచ్చింది 12.5. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది 50,000. ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇప్పుడు కూడా బ్యాంక్ 2నే సెలెక్ట్ చేసుకుంటారు. డిసిషన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అనాలిసిస్ పార్ట్లో చూడండి, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు 10 lakhsని బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అంటే మీరు ఏమన్నారు? చేయొచ్చనే అన్నారు. బట్ చేస్తే ఏమవుతుంది 50,000 లాస్ వస్తుంది. అకార్డింగ్ టు ప్రీవియస్ అనాలిసిస్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మీరు బ్యాంక్ 1లో ఇన్వెస్ట్ చేసినా ప్రాఫిటే వస్తుంది, బ్యాంక్ 2లో ఇన్వెస్ట్ చేసినా కూడా ప్రాఫిటే వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆపర్చునిటీ కాస్ట్ని మనం కన్సిడర్ చేసామో బ్యాంక్ 1లో లాస్ వస్తుంది, బ్యాంక్ 2లో ఇంతకుముందు ప్రకారం ప్రాఫిట్ ఎంత రావాలి 2.5 lakhs రావాలి. బట్ ఇప్పుడు ఎంత వస్తుంది 50,000 వస్తుంది. అల్టిమేట్గా మీరు తీసుకునే అవుట్పుట్ ఒకటైనా సరే అనాలిసిస్ అంతా చేంజ్ అవుతుందా లేదా? సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. సో అందుకనే మనం డిసిషన్ మేకింగ్లో ఆపర్చునిటీ కాస్ట్ని కన్సిడర్ చేయాలి, చేయకపోతే దిస్ ఈజ్ ద లాస్. సేమ్ అలాగే మనం ఎంబీఏ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఐ థింక్ హైయర్ ఎడ్యుకేషన్ ఎగ్జాంపుల్. మనకు 50,000 శాలరీ వస్తుంది, మంత్లీ 20,000 ఎక్స్ట్రా పే చేయాలి కోచింగ్ ఫీజు. అకార్డింగ్ టు అకౌంట్స్ కోచింగ్ ఫీజు ఎంత అంటే ఏం చెప్తాం 20,000. నీకు శాలరీ 5,000 ఇంక్రీజ్ అవుతుందంటే అది వర్తీనా కాదా? వర్తీనా కాదా? కాదు. ఎందుకు వర్తీ కాదు? నువ్వు లాస్ అవుతున్న దానికన్నా వస్తున్న బెనిఫిట్ చాలా తక్కువ ఉంది. సో ఎప్పుడైతే ఆపర్చునిటీ కాస్ట్ వచ్చిందో కంప్లీట్ క్లారిటీ వస్తుందో లేదా నేను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎంత మనీ రిటర్న్ వస్తుంది అనేది. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. ఇంతకుముందు బ్యాంక్ 1 బ్యాంక్ 2 రెండు అడ్వైజబుల్లే, కాకపోతే బ్యాంక్ 2లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు ఓన్లీ బ్యాంక్ 2 ఈజ్ అడ్వైజబుల్, బ్యాంక్ 1 ఈజ్ నాట్ అడ్వైజబుల్. క్లారిటీ వస్తుందో ఆపర్చునిటీ కాస్ట్? ఆపర్చునిటీ కాస్ట్ మన అనాలసిస్ పార్ట్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? రావట్లేదా వాయిస్? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆపర్చునిటీ కాస్ట్. ద బెనిఫిట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ గాన్ గైస్, మనకున్న ఆపర్చునిటీని వదులుకోవడం. మనకు శాలరీ వస్తుంది వదులుకుంటున్నాం, రెంట్ వస్తుంది వదులుకుంటున్నాం. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జాంపుల్లో కూడా ఇంకో బ్యాంక్ నుంచి రిటర్న్ వస్తుంది, దాన్ని కూడా వదులుకుంటున్నాం కదా. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని కన్సిడర్ చేయాలి ఇన్ యాక్సెప్టింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్. పర్టికులర్గా ఒక డిసిషన్ని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు మనం వదులుకునే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆపర్చునిటీ కాస్ట్ కింద కన్సిడర్ చేయాలి. ఓన్ బిల్డింగ్ రెంట్, ఇది కూడా ఇంపార్టెంటే. నీకు ఒక హౌస్ ఉంది, ఓన్ హౌస్ ఉంది, చాలా డ్రీమ్స్ నీకున్న హౌస్ మీద నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకున్నావు కావాల్సిన విధంగా. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరైనా వచ్చి హౌస్ ఓనా రెంట్ అంటే ఏం చెప్తావు? ఓనా రెంటా? బట్ కాస్టింగ్ స్టూడెంట్స్ ఏం చెప్పాలి? ఆపర్చునిటీ కాస్ట్ అని చెప్పాలి. ఎందుకు? నువ్వు కాకుండా రెంట్కి ఇచ్చింటే డబ్బులు వచ్చావు కదా నీకు. ఇప్పుడు వస్తుందా? అది రావట్లేదు. ఇప్పుడు చెప్పండి, ఓనా రెంటా ఆపర్చునిటీ కాస్టా? ఆపర్చునిటీ కాస్ట్. ఇంతవరకు ఎలా థింక్ చేస్తాం మనము కాస్ట్? నార్మల్గా జనరల్ సినారియో ఓనా రెంటా రెండే పాయింట్స్. ఇప్పుడు ఓను, రెంట్, ఆపర్చునిటీ కాస్ట్. కాస్టింగ్లో ఓన్ అనే కాన్సెప్ట్ వస్తుందా? ఇప్పుడు రాదు. ఆపర్చునిటీ కాస్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. నీది సొంతం ఇల్లు ఉంది, ఒకవేళ ఈ ఇంటిని నువ్వు కాకుండా రెంట్కి ఇచ్చింటే ఎవ్రీ మంత్ రెంట్ వచ్చేది కదా. ఆ రెంట్ వద్దు అనుకునే నువ్వు ఉంటున్నావు కదా, మరి అది ఆపర్చునిటీ కాస్టా కాదా? ఆపర్చునిటీ కాస్టే. నువ్వు దీన్ని కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకు కన్సిడర్ చేయాలి? లెట్స్ సే నువ్వు హౌస్ షిఫ్ట్ అయితే వెళ్దాం అనుకుంటున్నావు. నీ హౌస్కి రెంట్ వస్తే 25,000 వస్తుంది అనుకుందాం మంత్లీ. నువ్వు వెళ్ళే హౌస్ రెంట్ ఎంత ఉండాలి? ఇప్పుడు 25 కన్నా తక్కువ ఉంటే మాత్రమే వెళ్ళాలి. ఎక్కువ ఉంటే వెళ్ళామంటే ఏమవుతుంది? ఇప్పుడు లాస్ వస్తుంది. కరెక్టా? క్లారిటీ వస్తుందా? ఇండైరెక్ట్గా మనం చేసేదే, డైలీ లైఫ్లో ఇవన్నీ చేసేదే, కాకపోతే దానికి సపరేట్ నేమ్ అంటూ ఏం పెట్టలేదు. కాస్టింగ్లో ఆపర్చునిటీ కాస్ట్ అని పెట్టారు అంతే. ఈజ్ ఇట్ క్లియర్? ఫైనల్ ఇంకొక కాన్సెప్ట్, సంక్ కాస్ట్. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ పాస్ట్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్. ఏంటిది మీనింగ్? గైస్ యాజ్ ఆఫ్ నో మనం ఇప్పుడు 2024లో ఉన్నాం. నువ్వు ఎప్పుడో 2010లోనో 2015లోనో ఎప్పుడో పాస్ట్లో ఏదో ఒక మిషనరీ కొన్నాం, ఒక అసెట్ కొన్నాం. ఇప్పుడు 2024లో ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయాలి అని డిసిషన్ తీసుకోవాలి అంటే
ఎప్పుడో 2010లో నువ్వు కొన్న మిషన్ కాస్ట్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా? చేయదు. దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. సో ఎప్పుడో పాస్ట్లో ఇంకర్ అయి ఉంటాయి, బట్ అది నీ డిసిషన్ మేకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కాస్ట్ ఇంకర్డ్ ఇన్ పాస్ట్ బట్ నెవర్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్ మేకింగ్. కరెంట్ అంటే ఏంటి ఇక్కడ? ప్రజెంట్ సినారియో. ప్రజెంట్ సినారియోలో డిసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, కానీ ఆపర్చునిటీ కాస్ట్ చేస్తుంది. ఆపర్చునిటీ కాస్ట్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ద కరెంట్ డిసిషన్స్. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్? ఏది సంక్ కాస్ట్ అయితే పాస్ట్లో రికవర్ అయి ఉంటాం, పాస్ట్లో ఇంకర్ అయి ఉంటాం, డిసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఆపర్చునిటీ కాస్ట్ అయితే ఇప్పుడు ఇంకర్ అవుతాం, ఇప్పుడు డిసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా చేయదా? చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? యాజ్ ఆఫ్ నో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఆపర్చునిటీ కాస్ట్ సంక్ కాస్ట్? మిషనరీ కాస్ట్ తీసుకున్నాం కదా, 2010లో పర్చేస్ చేశాను మిషనరీ. లెట్స్ సే నేను ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను 2010లో. ప్రోడక్ట్ ఏ అనే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు 2024కి వచ్చాను. నేను ప్రోడక్ట్ బిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేద్దాము అని డిసిషన్ తీసుకోవాలి, చెయ్యాలా వద్దా అని. ఇప్పుడు 2024లో నువ్వు ప్రోడక్ట్ బిని మ్యానుఫ్యాక్చర్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలి అంటే 2010లో కొన్న మిషనరీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా నిన్ను? డిసిషన్ చేసుకునే విధంగా చేస్తుందా? 2010లో ఇంకరైన కాస్ట్ ఇప్పుడు బిని ప్రొడ్యూస్ చేయాలా వద్దో చెప్తుందా? చెప్పదు, ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఎలాంటి విధంగా కూడా. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్. క్లారిటీ వస్తుందా రెండింటికి డిఫరెన్స్? గైస్ ఫస్ట్ మీకు ఒక 2 minutes టైం ఇస్తాను, ఒకసారి అన్ని రివైజ్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ మనం మెయిన్గా కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. ఒకసారి 2 minutes రివైజ్ చేయండి, ఏమైనా పర్టికులర్గా కాస్ట్ ఏమైనా డౌట్ ఉన్నాయా? In sunk cost, research and development cost will help in taking the decision present situations are based on the research we've done. No, అలా థింక్ చేయకూడదు. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు 2010లో తీసుకుందాం. 2010లోనే నేను పర్టికులర్గా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలా వద్దా అని రీసెర్చ్ చేసి ఉంటాను. రీసెర్చ్ చేయడానికి నేను సమ్ కాస్ట్ ఇంకర్ అయింటాను కదా, ఖచ్చితంగా కాస్ట్ ఇంకర్ అయింటాను. ఎప్పుడు? 2010లో. ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చాను? 2024. ఇప్పుడు ప్రోడక్ట్ బిని రిలీజ్ చేయాలా వద్దా అని డిసిషన్ తీసుకోవాలంటే 2010లో ఇంకైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను నన్ను, అటు ఎనీ కాస్ట్ చేయదు. కానీ ఏది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ప్రజెంట్ ఇంకర్ అవుతున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కరెక్టా? మరి అది ప్రజెంట్లో ఇంకరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటా, పాస్ట్లో ఇంకరైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంటా? ప్రజెంట్ ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, పాస్ట్ ఇది చేయదు. క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్? Unsold goods cost influencing the costing profit or loss. Unsold goods always unexpired, not expired. అన్ఎక్స్పైర్డ్లో వస్తుంది కదా, క్లోజింగ్ స్టాక్లో ఉంటుంది. ఎయిట్. ఆ పర్సన్ అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యాము? 60 ఇంటూ 140 ఎంత వస్తుంది? ఇది 140 రూపీస్ కదా ఇంకర్ అయింది మన పర్ యూనిట్కి, గుర్తుందా ఎగ్జాంపుల్ ఇది? 60 ఇంటూ 140 8,400. నెక్స్ట్ మనము అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అంతా ఇంకా 12,000. ఒకవేళ నేను ఇది 20,000కి కాకుండా 30,000కి సేల్ చేశాను అనుకోండి, ఓకేనా? నాకు ఎంత వస్తుంది ప్రాఫిట్?
20,400 అంటే 9,600. ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది కరెక్ట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇంకర్ అయిన కాస్ట్ అంతా కూడా ఈ ప్రాఫిట్ అమౌంట్లో రికవర్ అయిపోయి ఉంటుంది కదా నాకు ఆల్రెడీ. అదేనా మీ డౌట్? ఐ థింక్ సాయి కిరణ్. బట్ మీరు ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందని ఆలోచిస్తున్నారు కానీ నేను ఒక పాయింట్ హైలైట్ చేస్తుంటాను. ఇక్కడ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా సెకండరీ. ఫస్ట్ పాయింట్ ఏంటి, నువ్వు ఇన్వెస్ట్ చేసిన కాస్ట్ పర్టికులర్ పార్ట్ మీద రికవర్ అయ్యావా లేదా అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కరెక్టా? ఎప్పుడు మాత్రమే రికవర్ అవుతాను, సేల్ చేస్తే మాత్రమే రికవర్ అవుతాను. కాబట్టి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కేర్ చేయకూడదు. ఈవెన్ లాస్ వచ్చినా సరే మనం రెంట్ పే చేయాల్సిందే కదా. మరి అలాంటి సినారియోలో ఎలా ఎలా కంక్లూజన్ తీసుకుంటాం? వేరే ఛాన్స్ లేదు. కాబట్టి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా సెకండరీ. నువ్వు ఏ ప్రోడక్ట్ మీద అయితే ఎంత అయితే అమౌంట్ ఇన్వెస్ట్ చేసావో ఆ ప్రోడక్ట్ సేల్ అయిందా లేదా, ఆ ప్రోడక్ట్ మీద రిటర్న్ వచ్చిందా లేదా, అది మాత్రమే చూడాలి. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. గైస్ రిమైనింగ్ పీపుల్ ఇంకా ఎవరన్నారు ఇప్పటికీ కాస్టింగ్ బేసిక్ స్టార్ట్ చేయని వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? అందరూ విన్నారా కాస్టింగ్ బేసిక్ ఫస్ట్ నుండి? చూరా సరే గైస్ ఒకసారి చూడండి. నవ్ వీ నీడ్ టు డిస్కస్ కాస్ట్ షీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాస్ట్ షీట్ అంటే ఏంటో చెప్తాను. అసలు కాస్ట్ షీట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను 2024 బ్యాలెన్స్ షీట్ తీసుకున్నాను పర్టికులర్ కంపెనీది. ఓకేనా? పర్టికులర్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ 2024ది తీసుకున్నాను. నాకు ఈ బ్యాలెన్స్ షీటు, పిఎన్ఎల్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లు ఏం తెలుస్తాయి? సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందా లేదా, ఏ ప్రాఫిట్ ఏ పీరియడ్కి, 23-24 లాస్ట్ 1 ఇయర్ ప్రాఫిట్. కరెక్టా? లాస్ట్ 1 ఇయర్ ప్రాఫిట్ వచ్చిందా లేదా. యాజ్ ఆఫ్ నో 2024లో నేను బ్యాలెన్స్ షీట్ చెక్ చేసిన రోజు అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉన్నాయా, ఏమైనా ప్రీపెయిడ్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. కరెక్టా? బట్ నాకేం కావాలంటే లెట్స్ సే ఇది ఎక్స్వై లిమిటెడ్ అనుకుందాం. ఎక్స్వై లిమిటెడ్ ఓవరాల్గా ABC 3 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది? ఓవరాల్గా A+B+C అన్నిటిది కలిపి ఉంటుంది. కరెక్టా? టోటల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, అసెట్స్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, మిషనరీ ఎంత ఉంది, కంబైన్డ్గా ఉంటుంది. బట్ నాకేం కావాలంటే పర్టికులర్గా ప్రోడక్ట్ బిది, అది కూడా ఫస్ట్ 3 మంత్స్ది, ఓన్లీ 3 మంత్స్ది ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, ఎన్ని యూనిట్స్ సేల్ చేశాను, దానివల్ల నాకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా కావాలి. ఇది మనకు బ్యాలెన్స్ షీట్లో కానీ, పిఎన్ఎల్ అకౌంట్లో కానీ, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్లో కానీ ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అవుతుందా? అట్ ఎనీ కాస్ట్ పాసిబుల్ అవ్వదు. ఎందుకు? అవన్నీ కూడా ఇయర్లీ స్టేట్మెంట్స్, మోర్ ఓవర్ పర్టికులర్ ప్రోడక్ట్ స్టేట్మెంట్స్ కాదు, కంబైన్డ్ స్టేట్మెంట్స్. కరెక్టా? ఇలాంటప్పుడు నేను పర్టికులర్గా బికి సంబంధించి ఫస్ట్ 3 మంత్స్ డేటా కావాలి అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కాస్ట్ షీట్. క్లారిటీ వస్తుందా? కాస్ట్ షీట్ యొక్క పర్పస్ ఏంటి అనేది. నాకు ఓన్లీ సీది ఒకటి ఇయర్ మొత్తం డేటా కావాలి, సీది మాత్రమే ఇయర్ మొత్తం డేటా కావాలి. దేనివల్ల పాసిబుల్ అవుతుంది? ఫినాన్షియల్ స్టేట్మెంట్లో దొరుకుతుందా? ఎక్కడైనా ఫినాన్షియల్ స్టేట్మెంట్లో చూసారా ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి అని రాయడం బ్యాలెన్స్ షీట్స్కి, పిఎన్ఎల్ అకౌంట్కి? ఎక్కడా కూడా ఛాన్స్ లేదు. సో నాకు పర్టికులర్గా ప్రోడక్ట్ సిది మాత్రమే కావాలి అంటే ఖచ్చితంగా నేను కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయాలి. ఇంకా ఏ పర్పస్ కోసం యూజ్ అవుతుంది? లెట్స్ ఏ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసి, ఐ మీన్ పిఎన్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూసి మంచిగా ప్రాఫిట్ ఉంది అంటే కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందని. కరెక్టా? ఇన్ జనరల్గా. బట్ నెంబర్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్గా కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ నా కంపెనీలో 3 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ 3 ప్రోడక్ట్స్కి 3 బ్రాంచ్ మేనేజర్స్ ఉన్నారు. ప్రోడక్ట్ ఏ మేనేజర్, ప్రోడక్ట్ బి మేనేజర్, ప్రోడక్ట్ సి మేనేజర్. ఇప్పుడు వీళ్ళు ముగ్గురులో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో నాకు క్లారిటీ రావాలి. బ్యాలెన్స్ షీట్లో ఇది పాసిబుల్ అవుతుంది ఐడెంటిఫై చేయడం అవ్వదు, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ కాస్ట్ షీట్ పాసిబుల్ అవుతుంది. ప్రోడక్ట్ ఏకి పర్టికులర్గా కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాను, అలాగే బికి, అలాగే సికి ప్రిపేర్ చేస్తే ఏ ప్రోడక్ట్కి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందో ఆ పర్సన్ అల్టిమేట్గా ఏం చేస్తున్నట్టు, బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు. అంటే పర్టికులర్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ మెజర్ని చేయడానికి కూడా కాస్ట్ షీట్ని మనం యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి పర్పస్ఫుల్ మీనింగ్, అలాంటి పర్పసెస్ కోసం, ఈ పర్పసెస్ని మీట్ అవ్వడం కోసం మనము కాస్ట్ షీట్ అనే కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ క్లారిటీ వచ్చిందా కాస్ట్ షీట్ ఎందుకు యూజ్ చేస్తాము? అకౌంట్స్లో ఫుల్ఫిల్ కాని కొన్ని డ్రీమ్స్ని
కాస్ట్ షీట్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఎవరు యూస్ చేస్తారు ఈ కాస్ట్ షీట్? ఇప్పుడు మీకు పర్పస్ అర్థమైంది కదా, ఏ పర్పస్ కోసం యూస్ చేస్తాం అనేది. జనరల్గా ఈ కాస్ట్ షీట్ ఎవరు యూస్ చేస్తారు? అల్టిమేట్గా ఇంటర్నల్ మేనేజర్స్ విత్ ఇన్ ద కంపెనీ పర్సన్స్ యూస్ చేస్తారు. మీకు ఎక్కడ కూడా ఏ కంపెనీకి కూడా కాస్ట్ షీట్ దొరకదు. బ్యాలెన్స్ షీట్ దొరుకుతుంది, P&L అకౌంట్ దొరుకుతుంది, సమ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా ఈజీగానే దొరుకుతాయి. బట్ ఎక్సెప్ట్ కంపెనీ అప్రూవల్ లేకుండా కాస్ట్ షీట్ అనేది ఏ కంపెనీది కూడా మీకు నెట్లో దొరకదు. ఎందుకంటే కాస్ట్ షీట్ ఈస్ ప్యూర్లీ ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్నల్ పర్పస్ కోసం మాత్రమే యూస్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ప్లస్ నాకు వాయిస్ రావట్లేదు అనిపిస్తుంది, వస్తుందా? కాస్త వాల్యూమ్ పెంచండి, ఉంది కదా అక్కడ. నా క్లియర్ క్లియర్ ఇప్పుడు ఓకే కదా? పర్ఫెక్ట్. సరే, కాస్ట్ షీట్ పర్పస్ అర్థమైంది కదా. మరి కాస్ట్ షీట్ని ఎలా డ్రా చేయాలి మీకు ఇప్పటికే క్లారిటీ ఉంటుంది. P&L అకౌంట్ అంటే డెబిట్ సెట్, ఎక్స్పెన్స్ సెట్ రాయాలి, ఇన్కమ్ సెట్ రాయాలి. సేమ్ అలాగే అసెట్స్ లైబిలిటీస్ అంటే అసెట్స్ ఎక్కడ రికార్డ్ చేయాలి, లైబిలిటీస్ ఎక్కడ రికార్డ్ చేయాలి. గాయస్ ఏమైంది లాస్ట్లో? వైట్ షర్ట్ ఏమైంది? జోక్స్ వేస్తున్నారా? అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి, P&L అకౌంట్లో ఎక్స్పెన్సెస్ ఏవి, ఇన్కమ్ ఏవి, ఎక్కడ రికార్డ్ చేయాలో మీకు క్లారిటీ ఉంది కదా. సేమ్ అలాగే కాస్ట్ షీట్లో కూడా ఏ పాయింట్స్ మనం ఎక్కడ హైలైట్ చేయాలో మీకు క్లారిటీ ఉండాలి. మీకు ఇప్పుడు డిఫరెంట్ కాస్ట్లు తెలుసు కదా. డైరెక్ట్ కాస్ట్, ఇండైరెక్ట్ కాస్ట్, ఎక్స్పైర్డ్ కాస్ట్, అన్ఎక్స్పైర్డ్ కాస్ట్, ఇంకోటి పీరియడ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఇవన్నీ తెలుసు కదా. వీటన్నింటినీ బేస్ చేసుకునే కాస్ట్ షీట్ అనేది మనకు ఫామ్ చేశారు. ఒకసారి చూడండి. ఫస్ట్ కాస్ట్ షీట్ పర్ఫార్మా నేర్చుకునే ముందు, పర్ఫార్మా నేర్చుకోకుండా మనం ఏం నేర్చుకోవాలంటే ఫస్ట్ అవుట్పుట్ ఫార్మాట్ నేర్చుకోవాలి. అంటే ఓవరాల్గా అవుట్పుట్ ఏంటి, కాస్ట్ షీట్ అవుట్పుట్ ఏంటి. ఇప్పుడు లెట్స్ సే బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఎట్ సైడ్ రాస్తాం, లెఫ్ట్ సైడా రైట్ సైడా? అసెట్స్ రైట్ సైడా లెఫ్ట్ సైడా? అసెట్స్, లైబిలిటీస్, కరెక్టా? P&L అకౌంట్లో ఎక్స్పెన్స్ ఎట్ సైడ్ రాస్తాం, ఎక్స్పెన్స్, రెవెన్యూ, అంతే కదా. మీకు ఇప్పుడు చెప్పింది ఏంటంటే అవుట్లుక్ ఫార్ములా. ఇది అంటే అవుట్లుక్ ఫార్మాట్. సింపుల్గా ఫార్మాట్ ఎలా ఉంటుంది. బట్ ఫార్మాట్ అంటే ఇంతేనా, ఇంకా చాలా ఉంటాయి. లైబిలిటీస్లో చాలా ఉంటాయి, అసెట్స్లోనూ చాలా ఉంటాయి, ఎక్స్పెన్స్లోనూ చాలా ఉంటాయి, రెవెన్యూలో కూడా చాలా ఉంటాయి, ఇన్కమ్లో కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు నేను ఏం నేర్పిస్తున్నానంటే కాస్ట్ షీట్కి ఇట్లా అవుట్లుక్ ఫార్ములా నేర్చుకోవాలి ఫస్ట్ మనం. అంటే వితౌట్ అడ్జస్ట్మెంట్స్ పర్ఫార్మా నేర్చుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే వితౌట్ అడ్జస్ట్మెంట్స్ పర్ఫార్మా మనము నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి ఒకసారి చూడండి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఏముంటాయంటే డైరెక్ట్, డైరెక్ట్, డైరెక్ట్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ వీ నీడ్ టు యాడ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్స్. ఫస్ట్ వీ నీడ్ టు యాడ్ ఆల్ టైప్ ఆఫ్ డైరెక్ట్ కాస్ట్. సో ఇక్కడ రాస్తున్నాను, అది మనకున్న డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏమంటాం? ప్రైమ్ కాస్ట్. మనకు వచ్చిన డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటి? ప్రైమ్ కాస్ట్. జస్ట్ నేను చెప్పేది మాత్రమే గుర్తుపెట్టుకోండి. మరి ఆ డైరెక్ట్ కాస్ట్లో ఏవేవి ఉంటాయి తర్వాత చూద్దాం అవన్నీ కూడా, ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఉన్న డైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కూడా యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. వన్స్ మనం డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేసిన తర్వాత వీ షుడ్ యాడ్ ఇండైరెక్ట్ కాస్ట్. దట్స్ వై దే హ్యావ్ మెన్షన్ ఓవర్ హెడ్స్. ఇండైరెక్ట్ కాస్ట్ అన్నింటినీ కూడా ఓవర్ హెడ్స్ అంటారని నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి మనము? ఇండైరెక్ట్ కాస్ట్. ఫస్ట్ డైరెక్ట్ కాస్ట్ యాడ్ చేసాం, ఇప్పుడు ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేయండి. ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. మీరు చూస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. గైస్ ఇంతవరకు ఏం చేసాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఫస్ట్ ఏం యాడ్ చేసాం? డైరెక్ట్ కాస్ట్. అవుట్పుట్ ఏమొచ్చింది? ప్రైమ్ కాస్ట్. తర్వాత ఏం యాడ్ చేసాం? ఇండైరెక్ట్ కాస్ట్. అవుట్పుట్ ఏమొచ్చింది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. సో మనము పర్టికులర్గా ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ సే నేను ఇయర్ ఎండ్ రోజున కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేస్తుంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయి ఉంటాయన్న గ్యారంటీ మీరు ఇవ్వగలరా? లేదు. పోనీ నా దగ్గర ఉన్నవన్నీ కూడా రా మెటీరియలే ఉన్నాయని గ్యారంటీ ఇవ్వగలరా? లేదు. రా మెటీరియల్ ఉంటుంది, రా మెటీరియల్ మీద సమ్ వర్క్ జరిగి ఉంటుంది, అవి మధ్యలో ఉంటాయి, కొన్ని ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయి ఉంటాయి, కరెక్టా? అంటే ఇక్కడ రా మెటీరియల్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే కాస్ట్ షీట్లో రా మెటీరియల్ని కన్సిడర్ చేసేసాం. స్టార్టింగ్లో వస్తుంది మీకు డైరెక్ట్ కాస్ట్లో. ఫినిష్ గుడ్స్ అయినా పర్లేదు, ఫినిష్ గుడ్గా బయటకు వెళ్ళిపోతుంది. బట్ ప్రాబ్లం అంతా వచ్చేది అటు ఇటు కాకుండా మధ్యలో సమ్ వర్క్ జరిగి ఆగిపోయి ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ దగ్గర వస్తుంది.
సో ఫస్ట్ వాటిని మనం అడ్జస్ట్ చేయాలి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తున్నాం, దాని తర్వాత ఇండైరెక్ట్ కాస్ట్ని యాడ్ చేస్తున్నాం, దాని తర్వాత ఏవైతే వర్క్ కంప్లీట్ అవ్వలేదో వాటి అడ్జస్ట్మెంట్స్ని కన్సిడర్ చేస్తున్నాం. సో అది ఓపెనింగ్ ఏం చేయాలి, క్లోజింగ్ ఏం చేయాలి తర్వాత విషయం. యాజ్ ఆఫ్ నౌ నేను ఏం చేస్తున్నాను, వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ని రాస్తున్నాను. తక్కువైందా ఇది? వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. సో గైస్ డైరెక్ట్ కాస్ట్ అన్నిటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ప్రైమ్ కాస్ట్. ఇండైరెక్ట్ కాస్ట్ యాడ్ చేస్తే గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. కి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే గ్రాస్ నుంచి వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. సో 1 by 1 నేర్చుకుందాం. అందులో డైరెక్ట్ కాస్ట్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి నేర్చుకోవాలి, ఇండైరెక్ట్ కాస్ట్ అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి నేర్చుకోవాలి, సేమ్ అలాగే వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి నేర్చుకోవాలి. అడ్జస్ట్మెంట్స్ అన్ని తర్వాత చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ పర్ఫార్మా. ఓకేనా? సో నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కంప్లీట్ అయ్యిందా, సో వన్స్ నెట్ ఫ్యాక్టరీ కాస్ట్ కంప్లీట్ అయ్యిందా, మనకు జస్ట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చారు జనరల్గా, ఇది నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. దెన్ వీ నీడ్ టు కన్సిడర్ ద అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. వాట్ ఈస్ మీన్ బై అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్? ఐ విల్ టెల్ యూ. హౌ మెనీ డిపార్ట్మెంట్స్ వీ హ్యావ్? 3. ఏవేవి? మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మిన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. గైస్ ఈ 3 కూడా ఒకే ఫ్యాక్టరీలో ఉన్నాయి, ఒకే స్పేస్లో ఉన్నాయి అనుకుందాం. ఆ ఎంటైర్ ఏరియా మొత్తం రెంట్కి తీసుకున్నాను నేను. ఓకేనా? 3 కూడా ఒకే స్పేస్లో ఉన్నాయి, ఆ స్పేస్ మొత్తాన్ని రెంట్కి తీసుకున్నా. జనరల్గా ఇప్పుడు ఈ రెంట్ మొత్తం, ఈ ఏరియా మొత్తానికి రెంటు లెట్స్ సే 90,000 అనుకుందాం. 30,000 ప్లస్ 30,000 ప్లస్ 30,000, 3 డిపార్ట్మెంట్కి 30,000 90,000 రెంట్. ఇప్పుడు రెంట్ ఎవరు పే చేస్తారు జనరల్గా? ఏ డిపార్ట్మెంట్ పే చేస్తుంది? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రెంట్ ఎంత పే చేస్తుంది? 90,000. కానీ ఆ 90,000లో మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ 30,000 ఉంది కదా, అవునా కదా? రెంట్ పే చేసేది ఎవరు? అడ్మినిస్ట్రేషన్. కానీ అందులో 30,000 ఎవరికి సంబంధించి ఉంది? మ్యానుఫ్యాక్చరింగ్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కోసం ఇంకరైనా కాస్ట్ ఎవరు పే చేస్తున్నారు? అడ్మినిస్ట్రేషన్. మరి అమౌంట్ ఎవరికి యాడ్ చేయాలి మనం నార్మల్గా? మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ప్రొడక్షన్ పర్పస్ కోసం యూస్ చేసిందే కదా మనము, కాబట్టి ఆ కాస్ట్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ నథింగ్ బట్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, బట్ దోస్ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. క్లారిటీ వస్తుందా? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై విచ్ డిపార్ట్మెంట్? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, బట్ దోస్ ఎక్స్పెన్సెస్ ఆర్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇదంతా కూడా ప్రొడక్షన్ పర్పస్ కోసం ఇంకరేం చేసిందే కదా మనము, కాబట్టి ఈ కాస్ట్ మనము యాజ్ ఆఫ్ నౌ యాడ్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ related to production, what will get? Cost of production. This is the most important point, cost of production. Guys ఫస్ట్ ఒకసారి రివైజ్ చేద్దాం, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ కాస్ట్ యాడ్ చేసాం? డైరెక్ట్ కాస్ట్. అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. గైస్ కాస్త వైట్ షర్ట్ నాకు కనిపించవా, దాక్కుంటున్నావు? కాస్త లెఫ్ట్ సైడ్ అలా జరగండి. నా గుడ్. రైట్ సైడ్ ఏం పర్లేదు, జరగండి, కనిపిస్తుంది. పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఏ టైప్స్ ఆఫ్ కాస్ట్ యాడ్ చేస్తున్నాం? అవుట్పుట్ ఏమొస్తుంది? తర్వాత ఏ టైప్ ఆఫ్ కాస్ట్ యాడ్ చేయాలి? అవుట్పుట్, గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్స్ అయిపోయింది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎవరు అడ్జస్ట్మెంట్ చేయాలి? వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. అవుట్పుట్ ఏమొస్తుంది? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. వన్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై అదర్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టు ప్రొడక్షన్. ఏమొస్తుంది మనకు అవుట్పుట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నో మనం కన్సిడర్ చేసిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన ఎక్స్పెన్సెస్. యాజ్ ఆఫ్ నో మనం కన్సిడర్ చేసిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎక్కడ ఇంకర్ అయ్యాం? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఎందుకు? ఒక ప్రోడక్ట్కి కాస్ట్ ఐడెంటిఫై చేయాలంటే మెయిన్ కాస్ట్ అంతా ఎక్కడ ఇంకర్ అవుతాం మనము? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోనే కదా. అడ్మినిస్ట్రేషన్లోనూ సెల్లింగ్లోనూ చాలా నామినల్గా ఇంకర్ అవుతాం, బట్ మెయిన్ కాస్ట్ అంతా ఎక్కడ ఇంకర్ అవుతాం? ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. కాబట్టి ఫస్ట్ మనం ఇంతవరకు ఏం చేసాం?
మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్ని కన్సిడర్ చేసాం. క్లారిటీ వస్తుందా? ఇప్పుడు మీకు ఇంకో క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ జనరల్గా నేను పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటే సింపుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఆ ప్రోడక్ట్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ ప్రోడక్ట్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, సెల్లింగ్ డిపార్ట్మెంట్లో ఆ ప్రోడక్ట్ కోసం ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యాను, మూడింటిని యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది కదా నాకు. అవునా కాదా? క్లారిటీ వస్తుందా? పర్టికులర్ ప్రోడక్ట్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంత ఇంకర్ అయ్యాను, అడ్మిన్లో ఎంత ఇంకర్ అయ్యాను, సెల్లింగ్లో ఎంత ఇంకర్ అయ్యాను, మూడింటిని యాడ్ చేస్తే నాకు టోటల్ కాస్ట్ వచ్చేస్తుంది. బట్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ కాస్ట్ ఇంకర్ అయ్యానని తెలుసుకోవడానికే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఏ కాస్ట్లో నేను ఇంతవరకు ఇంకర్ అయ్యాను అని ఐడెంటిఫై చేయడానికి నాకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఫస్ట్ క్లారిటీ వచ్చింది అసలు ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నాం మనం అనేది. సింపుల్గా ఇప్పుడు మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మీరు పర్టికులర్గా ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారో అంటే 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్, అదర్ దాన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్. ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ కాస్ట్ అంటే ఏంటి? నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతుందో. నువ్వు కాస్ట్ జనరల్గా ఆలోచించు, మ్యానుఫ్యాక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. కాస్ట్ ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం కోసం ఇంకర్ అయ్యే కాస్ట్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఉంటుందా, మిగతా కాస్ట్లు కూడా ఉంటాయి? మిగతా కూడా ఉంటాయి. వాటికి అడ్వర్టైజ్ చేయాలా, షిప్పింగ్ చేయాలా, ట్రాన్స్పోర్ట్ చేయాలా, లేబుల్స్ వేయాలా, అడ్వర్టైజ్మెంట్స్ చేయాలా, లేబులింగ్ బ్రాండింగ్ ప్రమోట్ చేయాలా, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం ఇంకర్ అయ్యే కాస్ట్లే కదా. మరి వాటన్నిటిని మనం ఎక్కడ ఇంకర్ అవుతాము? అదర్ 2 డిపార్ట్మెంట్స్లో ఇంకర్ అవుతాం. క్లారిటీ వస్తుందా? సో యాజ్ ఆఫ్ నౌ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీన్స్ ఓన్లీ ద ఎక్స్పెన్సెస్ ఇంకర్ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ. క్లారిటీ వస్తుంది యాజ్ ఆఫ్ నౌ? ఏం డౌట్ లేదు కదా. నౌ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరిగింది అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిందనా అవ్వలేదన్నా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వరకు వచ్చేసాం అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిందనా అవ్వలేదన్నా? అయిపోయింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఎలా కన్వర్ట్ అయిందని? ఫినిష్డ్ గుడ్స్. నౌ వీ నీడ్ టు అడ్జస్ట్ ఫినిష్డ్ గుడ్స్. ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. క్లారిటీ వస్తుందా? మీరు ఫినిష్డ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్గా రా మెటీరియల్ మీద వర్క్ జరిగింది, వర్క్ జరిగి ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అయిపోయింది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందనగానే నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏది రావాలి? ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ ఏంటో తర్వాత చూద్దాం. దెన్ వి విల్ గెట్ ఏమొస్తుంది మనకు? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అవైలబుల్ ఫర్ సేల్. తర్వాత చూద్దాం అది ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్. అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే నువ్వు సేల్ చేస్తున్న గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత. ఇక్కడ వచ్చేది ఏంటి? నువ్వు ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత. ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ సేల్ చేసిన గూడ్స్ రెండు ఒకటే ఉంటాయా? నేను 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తాను. 100 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ అయిందో తెలుసుకోవాలంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆ 100లో నేను సేల్ చేసింది 50 యూనిట్స్. మరి 50 యూనిట్స్ని సేల్ చేసినందుకు నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయినా తెలుసుకోవాలంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రొడక్షన్ కంప్లీట్ అయింది, దాని తర్వాత ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్ చేశాను. ఏమొచ్చింది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా సేల్ చేసిన ప్రోడక్ట్కి ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యానో ఐడెంటిఫై చేశాను. నేను మరీ రిపీట్ చేస్తున్నా, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ సేల్ చేసిన తర్వాత ఆ సేల్ చేసిన దాని మీద ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యానన్నది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్లో ఐడెంటిఫై చేశాను. బట్ నాకు ఇంకర్ అయ్యే కాస్ట్ ఇంకా అదర్ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. వన్స్ నాకు ఫినిష్డ్గా కన్వర్ట్ అయిపోయింది అంటే మిగతా 2 డిపార్ట్మెంట్స్ కూడా కాస్ట్ ఇంకర్ అవ్వాలి కదా. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అవ్వచ్చు, లేబులింగ్ కాస్ట్ అవ్వచ్చు, బ్రాండింగ్ కాస్ట్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకర్ అవుతాను కదా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలి. అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నథింగ్ బట్ ఐ నీడ్ టు యాడ్ అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్. నౌ వాట్ విల్ ఐ గెట్? కాస్ట్ ఆఫ్ సేల్స్. నేను సేల్ చేసిన గూడ్స్ యొక్క కాస్ట్ ఎంత? COGS is different from cost of sales. COGS అంటే ఏంటి? ఓన్లీ కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఓన్లీ. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ ప్లస్ సెల్లింగ్. 3 డిపార్ట్మెంట్స్లోనే నేను ఇంకర్ అయిన కాస్ట్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా? చాలామంది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కి కాస్ట్ ఆఫ్ సేల్స్ రెండు ఒకటే అనుకుంటారు. రెండు ఒకటే కాదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఓన్లీ ద కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సేల్ చేసిన యూనిట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యారు. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే
కాస్ట్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. దీనికి ఫైనల్గా మన వాళ్ళు ప్రాఫిట్ యాడ్ చేస్తారు, మీకు టోటల్ సేల్స్ వస్తుంది. అల్టిమేట్గా లాస్ట్లో మనం సమ్ ప్రాఫిట్ యాడ్ చేసుకుంటాం కదా, ప్రాఫిట్ యాడ్ చేస్తే టోటల్ సేల్స్ వస్తుంది. ఇది ఓవరాల్గా కాస్ట్ షీట్. ఇదేంటి, జస్ట్ అవుట్లుక్ పర్ఫార్మా. అందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్కి ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్స్ మనం నేర్చుకోవాలి. అందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్కి కూడా ఒక అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని తర్వాత చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఈ పర్ఫార్మ్ మొత్తాన్ని ఒక 2 times ప్రాక్టీస్ చేయండి, చూసుకోండి. నేను అడుగుతాను, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఒకసారి రివైజ్ చేద్దాం. సో దట్ తర్వాత అడ్జస్ట్మెంట్స్లో మనం ఇన్వాల్వ్ అవుదాం. క్లారిటీ వస్తుందా? జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి మొత్తం దాన్ని. గైస్, ఆర్డర్కి ప్రయారిటీ ఉందా లేదా కాస్ట్ షీట్లో? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో ఏ కాస్ట్ లింకర్ అవుతాం, తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో ఏ కాస్ట్ లింకర్ అవుతాం, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఏ కాస్ట్ లింకర్ అవుతాం. అంటే అదర్ 2 డిపార్ట్మెంట్స్ ఎలా కాస్ట్ లింకర్ అవుతామో ఆర్డర్ వైజ్ వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ ఒకసారి దీన్ని రివైజ్ చేయండి బాగా. గైస్ డన్. సరే, ఫస్ట్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి? డైరెక్ట్ కాస్ట్. అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రైమ్ కాస్ట్. సెకండ్ అడ్జస్ట్మెంట్ ఏంటి? అవుట్పుట్ ఏమొస్తుంది? గ్రాస్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటి? వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్స్. వర్కింగ్ ప్రోగ్రెస్ అడ్జస్ట్మెంట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? నెట్ ఫ్యాక్టరీ కాస్ట్. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ రిలేటింగ్ టు ప్రొడక్షన్. ఏమొస్తుంది అవుట్పుట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే దాని మీనింగ్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ మనం ఇంతవరకు ఇంకర్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్. క్లారిటీ వస్తుందా? యాజ్ ఆఫ్ నౌ సిఓపి మీన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇంకర్ అయిన కాస్ట్. దీనికి ఏం అడ్జస్ట్మెంట్ చేయాలి? ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఏం చేయాలి? ఇంకా ఫినిష్డ్ గుడ్స్. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిందంటే ఫినిష్డ్ గుడ్స్లో కన్వర్ట్ అయిపోయినట్టే కదా, ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండాలి ఇక్కడ, సార్ సిఓపి అన్న ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, సిఓజిఎస్ అన్న కూడా ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఈ రీజన్, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి అంటే వీ షుడ్ నో ఫినిష్డ్ గుడ్స్ అడ్జస్ట్మెంట్స్. అది మనం ఇన్డెప్త్గా నేర్చుకున్నప్పుడే వస్తుంది. బట్ ఫర్ టైమ్ బీయింగ్ రెండు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో ఇంకర్ అయిన కాస్ట్లే. ఓకేనా? వన్స్ మనకు సిఓజిఎస్ వచ్చిందంటే ఏ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి? అదర్ 2 డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేయాలి. సో అదర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్సెస్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగా లేదా ఓన్లీ అదర్ 2 డిపార్ట్మెంట్సా? మొత్తమా? మొత్తం. మ్యానుఫ్యాక్చరింగ్, అడ్మినిస్ట్రేషన్, సెల్లింగ్ 3 వస్తాయి. సో ఓవరాల్గా ఫైనల్గా దానికి ఏం యాడ్ చేస్తాం? ప్రాఫిట్ యాడ్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ టోటల్ సేల్స్ వస్తుంది. సింపుల్గా మీరు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ని డిఫైన్ చేస్తారు ప్రాఫిట్ యాడ్ చేసిన తర్వాత. ఇంతవరకు మనకు ఒక ఫార్ములా తెలుసు కదా, ప్రాఫిట్ ఎలా వస్తుంది? కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని డిసైడ్ అయ్యారు. కరెక్టా? ఇక్కడ కాస్ట్ అంటే సిఓఎస్, ప్రాఫిట్ అంటే ఈ ప్రాఫిట్, సెల్లింగ్ ప్రైస్ అంటే టోటల్ సేల్స్. క్లారిటీ వస్తుందా? ఎలా డిఫైన్ చేస్తాం ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సెల్లింగ్ ప్రైస్ అనేది? సెల్లింగ్ ప్రైస్ తెలియాలి అంటే ఫస్ట్ ఏం తెలియాలి? కాస్ట్ ఎంత ఇంకర్ అవుతామో తెలియాలి.
కాస్ట్కి మనం ఎంత ప్రాఫిట్ అనుకున్నామో ఆ ప్రాఫిట్ని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓన్గా రాయగలరా? షూరా? ఒకసారి ఓన్గా ట్రై చేయండి. జస్ట్ 1 minute అయిపోవాలి. టార్గెట్ పెట్టుకోండి ఓన్గా. రాయగలిగారా? వచ్చిందా షూరా? ఎలాంటి డౌట్ లేకుండా వచ్చిందా? గైస్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ విత్ లాస్ట్ 2 గైస్. కంటిన్యూగా డిస్కస్ చేస్తూనే ఉన్నారు. డౌట్స్ ఉన్నాయి ఏమైనా? ఒక షిఫ్ట్ అయిపోండి ఇటు సైడ్కి, ఒకరు ఇటు సైడ్ షిఫ్ట్ అయిపోండి. అండ్ వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ ఎలా ఇటు సైడ్ షిఫ్ట్ అయిపోండి ఒకరు. మే నో యువర్ నేమ్స్ ప్లీజ్. మీ నేమ్ ఏంటి? సుధీర్. మీరు? మహేష్, విఘ్నేష్. సుధీర్, విఘ్నేష్. నేమ్స్ ఏం కాదు, జస్ట్గా ఐడెంటిఫై చేయడానికి, అందరినీ గుర్తుపెట్టుకోవాలి కదా. ఒకేసారి అందరు నేమ్స్ చెప్పినా నాకు గుర్తుండదు. ఇప్పటికే ఫౌండేషన్లో అంతమంది అయ్యారు, ఎంతమంది నేమ్స్ గుర్తున్నా నాకు కూడా క్లారిటీ లేదు. సో డైలీ ఒక 2 members నేమ్స్ గుర్తుపెట్టుకుందాం ఈ రోజు నుంచి. సుధీర్, విఘ్నేష్. అంతేనా? మీరిద్దరు కూడా చెప్పేసేయండి. మనీ. మీరు? లోకేష్. సుధీర్, విఘ్నేష్, లోకేష్, మనీ. అన్ని సిమిలారిటీ నేమ్స్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ కూడా. సుధీర్ బాబు, విఘ్నేష్ బాబు, మనీ బాబు, లోకేష్ బాబు. 4 members. సరే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం డిస్కస్ చేసాం? కాస్ట్ షీట్ పర్ఫార్మెన్స్ డిస్కస్ చేసాం, కరెక్టా? ఇప్పుడు మనం మెయిన్ అడ్జస్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ ప్రైమ్ కాస్ట్ కావాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ కాస్ట్ అన్నిటినీ కూడా యాడ్ చేయాలి, కరెక్టా? అందులో ఏ కాస్ట్ ఉన్నాయి? డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సింపుల్గా మనకు ఉన్నది 3 types ఆఫ్ కాస్టే: డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు ప్రైమ్ కాస్ట్ వచ్చేస్తుంది. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ అనలేదు, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నారు. డైరెక్ట్ మెటీరియల్ పర్చేజ్ అయితే డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసిన కాస్ట్ యాడ్ చేసి సరిపోతుంది. బట్ డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అన్నారు. దాని మీనింగ్ ఏంటి? మీరు పర్టికులర్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత రా మెటీరియల్ యూజ్ చేశారు, ఎంత రా మెటీరియల్ పర్చేస్ చేశారు అనట్లేదు. పర్చేస్ చేసిన దాంట్లో ఎంత రా మెటీరియల్ యూజ్ చేశారు. అది ఎంత రా మెటీరియల్ యూజ్ చేశారో తెలియాలి అంటే దీనికి ఒక స్టోరీ ఉంది, బ్యాక్ ఎండ్ స్టోరీ. ఆ స్టోరీ ఏంటి? వీ షుడ్ నో సమ్ కాన్సెప్ట్స్. అఫ్కోర్స్ ఫౌండేషన్లో కూడా వినే ఉంటారు ఈ కాన్సెప్ట్స్, బట్ ఇప్పుడు ఇంకా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి మనం. FIFO, LIFO, వెయిటెడ్ యావరేజ్ మెథడ్ కూడా ఉంది. విన్నర్ ఎప్పుడైనా వర్డ్స్ ఇవి? FIFO మీన్స్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, LIFO మీన్స్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఇంకా వచ్చి ఉండదు, మేబీ కొన్ని కేసెస్లో వచ్చి ఉండొచ్చు, బట్ డిస్కస్ చేద్దాం, లెట్ ఇట్ బి ఫర్ సమ్ టైం. FIFO మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ FIFO మెథడ్ యూస్ చేస్తుందో తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ LIFO మెథడ్ యూస్ చేస్తుందో తెలుసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ యూస్ చేస్తుందో తెలుసుకోవాలి. ఫర్ టైమ్ బీయింగ్ జస్ట్ సింపుల్గా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనకు గుర్తుండే విధంగా ఒక ఫన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఇప్పుడు నా క్లాస్ అయిన తర్వాత మీరు ఒక హోటల్కి వెళ్ళారు, మీకు నచ్చిన హోటల్ ఏదో, లెట్ టు కన్జ్యూమ్ ఇడ్లీ ఆర్ బోండా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. లెట్స్ సే ఇడ్లీ అనుకుందాం. మీరు ఇడ్లీ తిందామని వెళ్ళారు. మీరు వెళ్ళిన దగ్గర మార్నింగ్ చేసిన ఇడ్లీ ఉన్నాయి, ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఇడ్లీ కూడా ఉన్నాయి. మీరు వెళ్ళి ప్లేట్ ఇడ్లీ చెప్పారు, వాళ్ళు మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ FIFO మెథడ్. ఫస్ట్ ప్రిపేర్డ్ ఫస్ట్ అవుట్. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ ప్రిపేర్ చేసిందే ఫస్ట్ బయటికి పంపిస్తున్నారు. మార్నింగ్ ప్రిపేర్ చేసిన ఇడ్లీ మీకు సర్వ్ చేస్తున్నాడు. ఏ మెథడ్ ఇది? FIFO, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఒకవేళ మార్నింగ్ ప్రిపేర్ చేసినవి ఉన్నా సరే ఈవినింగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇచ్చాడు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ LIFO, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్.
అంటే లేటెస్ట్గా ప్రిపేర్ చేసింది బయటికి పంపిస్తున్నాడు. క్లారిటీ వస్తుందా? ఇలా కాదు, హోటల్ పర్సన్ కాస్టింగ్ కాన్సెప్ట్ తెలిసాడు అనుకోండి, ఏం చేస్తాడు? వెయిటెడ్ యావరేజ్ మెథడ్ రెండు మిక్స్ చేసి ఇస్తాడు, ఫిఫో లిఫో. క్లారిటీ వస్తుందా బిజినెస్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది? బట్ ఇది ఫన్ పర్పస్ కోసం. కానీ మనం రియాలిటీలో అబ్జర్వ్ చేసిన తర్వాత ఏ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఫిఫో మెథడ్ ఫాలో అయితే క్లియర్ కట్ క్లారిటీగా తెలియాలి మనకి. లెట్స్ సే వీఆర్ ద ఫ్రూట్ సెల్లర్స్, వీఆర్ ద సెల్లర్స్ నా. మీకు నిన్న తీసుకున్న కొన్ని ఫ్రూట్స్, లెట్స్ సే మ్యాంగోస్ అనుకోండి, నిన్న ఒక 10 kgs ఆఫ్ మ్యాంగోస్ కొన్నారు, 5 kgs సేల్ అయ్యాయి, 5 kgs అలాగే ఉన్నాయి ఈ రోజుకి. ఈరోజు మరి 10 kgs కొన్నారు. ఇప్పుడు కస్టమర్ వచ్చేసి 2 kgs అడిగాడు, మీరు 5 kgs నుంచి తీసిస్తారా 10 kgs నుంచి తీసిస్తారా? ఎందుకు? ఓల్డ్ స్టాక్. అలాగే హోల్డ్ చేస్తే ఏమవుతాయి? ఖరాబ్ అయిపోతాయి. సింపుల్ చెప్పాలంటే స్పాయిల్ అయిపోతాయి. కరెక్టా? అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ మీ చేత ఏ మెథడ్ ఫాలో చేయిస్తుంది? మీరు ఫాలో అవుతున్నారా, ప్రోడక్ట్ ఫాలో చేయిస్తుందా? ప్రోడక్ట్ మీతో ఫాలో చేయిస్తుంది. కరెక్టా? నిన్న ప్రోడక్ట్ క్లోజింగ్ స్టాక్లో ఉండిపోయింది, అవి అలాగే ఉంటే స్పాయిల్ అయిపోతాయి. కాబట్టి ఈరోజు కస్టమర్ వస్తే ఫస్ట్ మీరు ఏవైతే కొన్నారో, ఫస్ట్ మీ దగ్గరికి ఏదైతే వచ్చిందో ఫస్ట్ ఇన్, దాన్నే ఫస్ట్ బయటికి పంపిస్తున్నారు, ఫస్ట్ అవుట్. క్లారిటీ వస్తుందా? సింపుల్గా చెప్పాలంటే ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గుడ్స్ విల్ ఫాలో ఫిఫో మెథడ్. ఇట్ మే బి వెజిటేబుల్స్, ఇట్ మే బి ఫ్రూట్స్, ఇట్ మే బి లీవ్స్, ఏమైనా అవ్వచ్చు. పెరిషబుల్ నేచర్ ఉన్న ఏ ప్రోడక్ట్స్ అయినా సరే ఏ మెథడ్ ఫాలో అవుతారు? ఫిఫో మెథడే ఫాలో అవుతారు ఇన్ జనరల్గా. మీరు రియాలిటీలో అబ్జర్వ్ చేసింది అదర్ దాన్ ఫ్రూట్స్, అదర్ దాన్ వెజిటేబుల్స్, ఇంకా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఫిఫో మెథడ్ ఫాలో అవుతాయి? మిల్క్, అది కూడా అంతే కదా. ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ రోజుది 2-3 days దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయేలోపు ఏం చేయాలి? దాన్ని సేల్ చేయాలి. సేల్ చేయకపోతే ఏమవుతుంది? సెల్లార్కి లాస్ వస్తుంది. కాబట్టి ఈవెన్ దో ఈరోజు ఫ్రెష్ మిల్క్ వచ్చినా సరే ఓల్డ్ మిల్క్నే ఫస్ట్ సేల్ చేస్తారు. పర్ఫెక్ట్. ఇంకా కూల్ డ్రింక్స్, పర్ఫెక్ట్, అది కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. మెడిసిన్స్, ఎక్స్పైరీ డేట్ ఉన్న ప్రతిదీ కూడా ఏ మెథడ్ ఫాలో అవ్వాలి? ఫిఫో మెథడే ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉన్నది కాకుండా, ఫ్రూట్స్ కాకుండా, వెజిటేబుల్స్ కాకుండా, మిల్క్ కాకుండా ఇంకా ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఏ ఐటమ్స్? బేకరీ ఐటమ్స్. పర్ఫెక్ట్, అది కూడా అంతే కదా, పెరిషబుల్ నేచర్. దానికి పర్టికులర్ లైఫ్ పీరియడ్ ఉంటుంది, ఆ లైఫ్ పీరియడ్ లోపు దాన్ని సేల్ చేయాలి. ఇంకా ఏవి సేల్ చేస్తారు అంటే లైఫ్ స్పామ్ తక్కువగా ఉన్నవి. ఏ ప్రోడక్ట్స్కి అయితే లైఫ్ స్పామ్ తక్కువగా ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఏ మెథడ్లో సేల్ చేయాలి? ఖచ్చితంగా ఫిఫో మెథడ్లోనే సేల్ చేయాలి. సార్ నేను లిఫో ఫాలో అవ్వకూడదా? అవ్వచ్చు, కానీ లాస్ వస్తుందా రాదా? వస్తుంది. సెల్లర్గా నువ్వు సేఫ్ పొజిషన్లో ఉండాలంటే యూ షుడ్ ఫాలో ఫిఫో మెథడ్. సెల్లర్గా నువ్వు సేఫ్ పొజిషన్ ఉండాలంటే యూ షుడ్ ఫాలో ఫిఫో మెథడ్. ఎడిబుల్ మెటీరియల్స్ మోస్ట్లీ ఫాలో ఫిఫో. పర్ఫెక్ట్. గైస్ ఇంకే ఉన్నాయి? ఇంకే ప్రోడక్ట్స్ ఫిఫో మెథడ్ ఫాలో అవుతాయి? ఇండస్ట్రీస్ చెప్పండి, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఫాలో అవుతాయి? ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ చెప్పకూడదు, ఇంకే చెప్పకూడదు, వెజిటేబుల్ ఇండస్ట్రీ చెప్పకూడదు, మెడిసిన్ ఇండస్ట్రీ చెప్పకూడదు, మిల్క్ ఇండస్ట్రీ చెప్పకూడదు. ఇవి కాకుండా ఇంకే ఇండస్ట్రీస్? బైక్స్ విల్ ఫాలో ఫిఫో. గైస్ బైక్స్ ఫిఫో మెథడ్ ఫాలో అవుతారంటే అవుతారు, కాకపోతే ట్రెండ్స్ని బట్టి ఫాలో అవుతారు. ఒకవేళ లేటెస్ట్ బైక్ వచ్చింది అనుకోండి, యాజ్ ఏ కస్టమర్గా థింక్ చేయండి. ఇక్కడ కూడా 2 points బైక్స్ వచ్చాయి. లెట్స్ సే 2023లో ఒక బైక్ వచ్చింది, 2024లో ఒక బైక్ వచ్చింది. రెండు సేమ్ మోడల్ బైక్సే, కాకపోతే ఇయర్ డిఫరెన్స్. ఓకేనా? రెండు కూడా సేమ్ మోడల్ బైక్సే, సేమ్ వేరియంట్సే, కాకపోతే డిఫరెంట్ ఇయర్లో వచ్చాయి. యాజ్ ఏ సెల్లర్గా థింక్ చేయి, నువ్వు 23 బైక్ని సేల్ చేయాలని చూస్తావా, 24 బైక్ని సేల్ చేయాలని చూస్తావా? 23. సో దే ఆర్ ఫాలోయింగ్ విచ్ మెథడ్? ఫిఫో మెథడ్. కరెక్టా? కానీ యాజ్ ఎ కస్టమర్గా థింక్ చేయి, నువ్వు ఓల్డ్ది కావాలా లేటెస్ట్ది కావాలా? కాబట్టి నువ్వు ఏ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటావు? ఫిఫో మెథడ్. సో ఖచ్చితంగా కస్టమర్ ఫిఫో ఫాలో అవుతాడంటే సెల్లర్ ఏ మెథడ్ ఫాలో అవుతాడు? ఫిఫో. సో సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్లర్ చేసింది కరెక్ట్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్ చేసింది కరెక్ట్. కరెక్టా? సరే, ఇది మనము డిఫరెంట్ క్రైటీరియా మీద వెళ్తాయి ఇవి. నెక్స్ట్ ఇంకా ఏ మెథడ్స్ ఫిఫో ఫాలో అవుతాయి? టెక్స్టైల్ క్లాతింగ్. ఎస్, క్లాతింగ్ కూడా ఆల్మోస్ట్ ఫిఫో మెథడే ఫాలో అవుతాయి. ఇంకే ఫాలో అవుతాయి? ఇంకేం ఫాలో అవుతాయి? చాలా ఉన్నాయి, ఇంకా థింక్ చేయండి. మొబైల్స్ కూడా వర్షన్ లేటెస్ట్గా వచ్చిందంటే ఏ సేల్ చేస్తాం?
ఇప్పుడు సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింక్ చేయండి. లేటెస్ట్ వర్షన్ మొబైల్స్ వచ్చాయనుకోండి, యాజ్ ఏ సెల్లర్గా ఫస్ట్ మీరు ఏ సేల్ చేస్తారు? ఓల్డ్. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యూ కావాలనుకుంటాడు. సో వర్షన్స్ వదిలేసేయండి, వర్షన్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీ ఫాలో అవ్వండి. ఏది ఫాలో అవుతాం? స్కూల్ టైంలో మనం హోంవర్క్స్ పెడతాం కదా, స్కూల్ టైంలో ఒకరి నోట్ మీద ఒకరు నోట్బుక్ పెడతాం కదా, అక్కడ ఆ టీచర్ ఏ మెథడ్ ఫాలో అవుతాడు? ఇన్ జనరల్గా పైన ఏది ఉంటుందో అది ఫాలో అవుతాడు, కరెక్టా? కానీ ఇప్పుడు అందరూ తెలివి ఎక్కువైపోయింది కదా టీచర్స్కి కూడా బాగా, దాన్ని రివర్స్ చేస్తారు. అంటే ఫస్ట్ పెట్టిన వాళ్ళే ఫస్ట్ రిసీవ్ చేసుకుంటారు, కరెక్టా? ఫిఫో మెథడ్. పర్ఫెక్ట్. ఇంకా ఇంకేమున్నాయి? ఎక్స్క్లూజివ్ ఫిఫో మెథడ్ ఫాలో అయ్యేవి. సో మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉండాలి. ఒక బిజినెస్ ఫిఫో మెథడ్ ఫాలో అవ్వాలి అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ ఎయిదర్ ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, లేదా లైఫ్ స్పాన్ తక్కువ ఉంటాయి, లేదా అవి పెరిషబుల్ గూడ్స్ అయి ఉండాలి, లేదా ఇంకేమై ఉండొచ్చు, దాని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ రోజులు హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఉండకపోయినప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తాం? ఫిఫో మెథడ్ ఫాలో అవుతాం. క్లారిటీ వచ్చిందా ఫస్ట్ ఇది? నౌ లిఫో మెథడ్. ఏ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ లిఫో మెథడ్ ఫాలో అవుతాయో క్లారిటీ రావాలి. ఏ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్? ఫర్ ఎగ్జాంపుల్ నేను టైల్స్ని చెప్తాను. టైల్స్ మనము ఆటోమేటిక్గా ఒకదాని మీద ఒకటి ఫ్రేమ్ చేస్తాం. యాజ్ ఎ సెల్లర్గా థింక్ చేయండి. మీరు బాక్సెస్ని అన్లోడ్ చేసుకున్నారు, మీద ఒక టైల్స్ షోరూమ్ ఉంది, లోడ్ వచ్చింది, బాక్సెస్ని అన్లోడ్ చేసుకున్నారు, వాటిని ఇలా ఫ్రేమ్ చేస్తారు, కరెక్టా? ఇలాగే కదా ఫ్రేమ్ చేసేది జనరల్గా. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ బాక్స్, 4 బాక్సెస్. కస్టమర్ వచ్చి ఒక బాక్స్ అడిగాడు, ఇప్పుడు ఏ బాక్స్ ఇస్తారు? ఎందుకు 1 ఇవ్వచ్చు కదా, 1 ఇవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ మనం కన్వీనియన్స్ చూసుకొని ఏది ఇస్తాం? 4th ఇస్తాం. అంటే లాస్ట్ వచ్చిన బాక్సే ఫస్ట్ ఏం చేస్తున్నాం? బయటికి పంపిస్తున్నాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ మనకి ఏదైతే రీసెంట్గా ఏదైతే వచ్చిందో గైస్, ఇక్కడ లాస్ట్ మీన్స్ రీసెంట్ ఐటమ్, రీసెంట్గా ఏదైతే వచ్చిందో ఆ ప్రోడక్ట్ మనం ఏం చేస్తున్నాం? బయటికి పంపిస్తున్నాం. లిఫో మెథడ్. ఇంకా ఎక్కడ ఈ లిఫో టెక్నిక్స్ ఫాలో అవుతాం? ఎక్కడ? రైస్ బ్యాగ్స్. మనం రైస్ లెట్సే రైస్ వాళ్ళు వేయడం ఎలా వేస్తారు? లెట్సే ఇది బ్యాగ్ అనుకోండి, మనం పైనుంచి ఇలా వేస్తాం, ఇలా ఫుల్ అవుతుంది. కానీ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి తీస్తాం? ఇక్కడి నుంచి తీస్తామా? లేదు కదా, ఇక్కడి నుంచి తీస్తాం. అంటే లాస్ట్లో ఏదైతే వేసామో దాన్ని ఫస్ట్ బయటికి తీస్తాం, కరెక్టా? దే ఆర్ ఫాలోయింగ్ లిఫో మెథడ్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. పర్ఫెక్ట్. ఇంకా సిమెంట్ బ్యాగ్స్ అన్నీ కూడా, ఇంకా రైస్ బ్యాగ్స్ అంటే సిమెంట్ బ్యాగ్స్, అన్ని బ్యాగ్స్ వస్తాయి, కరెక్టా? ఇంకా ఇంకే ఫాలో అవుతాం? లెట్స్ సే దిస్ ఈజ్ ద వాటర్ ట్యాంక్ అనుకోండి, జస్ట్ అనుకుందాం. మనము పైనుంచి గ్లాస్లో వాటర్ తీసుకుంటే అది ఏ మెథడ్ అవుతుంది? అంటే ఇక్కడ పైన వాటర్ తీసుకుంటామా, కింద వరకు వచ్చి ఇక్కడ తీసుకుంటామా? పైన తీసుకుంటాం. కాబట్టి ఏ మెథడ్ ఫాలో అవుతున్నట్టు? లిఫో. ఒకవేళ దీనికి ట్యాప్ ఉందనుకోండి, ఇప్పుడు ఫిఫో. క్లారిటీ వస్తుందా? టెక్నిక్స్ అన్నీ కూడా మనం యూస్ చేసే పర్పస్ని బట్టి, మనం యూస్ చేస్తున్న ప్రోడక్ట్ని బట్టి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది మొత్తం అనాలిసిస్. సరే, ఇంకెక్కడ లిఫో యూస్ చేస్తాం? లిఫో మిషనరీ. మిషనరీ ఎలా? ట్రెండ్స్ని తగ్గట్టుగా తీసుకున్నప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్నే పర్చేస్ చేస్తానని మనం కస్టమర్ పాయింట్లో దాన్నే పర్చేస్ చేయాలని చూస్తాం. కాబట్టి ఆల్ టైప్స్ ఆఫ్ లేటెస్ట్ ట్రెండ్స్ కమ్స్ అండర్ లిఫో. ఇంకా చట్టా. ఇంకెక్కడ యూస్ చేస్తాం లిఫో? ట్రెండ్స్ అన్నీ ఇంకా వస్తాయి, షర్ట్స్, మొబైల్స్, బైక్స్, అన్ని ట్రెండ్స్ వస్తాయి. ఇంకా ఏదో చెప్పారు ఆన్లైన్లో. చైర్స్. ఎస్, చైర్స్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసినప్పుడు ఎలా తీస్తాం బయటికి? కిందున్నది తీస్తామా, పైన ఉన్నది తీస్తామా? పైన ఉన్నది. లిఫో మెథడ్. పర్ఫెక్ట్. ఇంకా చాలా ఉన్నాయి. మిషనరీ ఎలా? ఏ టైప్ ఆఫ్ మిషనరీ అది కూడా చెప్పాలి కదా. షుగర్ కేన్ అంటే ఎలా? షుగర్ కేన్ అంటే ఫస్ట్ ముందర నుంచి పెడతామన్నా? ఎలా అది? షుగర్ కేన్ ఎలా వస్తుంది? అన్లోడ్ చేస్తున్నప్పుడు. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఇంకా సారీ, గ్లాస్ కప్స్, ప్లాస్టిక్ కప్స్. పర్ఫెక్ట్. గ్లాస్ ఒక దాంట్లో ఒకటి పెట్టినప్పుడు, బయటికి తీస్తున్నప్పుడు, రిమూవ్ చేస్తున్నప్పుడు వీల్ ఫాలో విచ్ మెథడ్? లిఫో మెథడ్. పర్ఫెక్ట్. ఇంకా పర్ఫెక్ట్ మెథడ్. ఇంకా గైస్ నాకు చెప్పండి, మీరు డిస్కస్ చేద్దాం, నాకు చెప్పండి.
చెప్పు ఎవరు వైట్ షర్ట్ విఘ్నేష్ ఏదో చెప్పావు కదా చెప్పు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పైన నుంచి తింటాం కాబట్టి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపులే ఇంకా మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఏముంది ఇంకెక్కడ లిఫో చాలా తక్కువగా ఉంటాయి బట్ రీజనబుల్గానే ఉన్నాయి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి మనం ఒక బ్యాగ్లో మామూలుగా క్లాత్స్ అని సర్దుతాం కదా ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసుకుని పెట్టుకొస్తాం బట్ రిమూవ్ చేసినప్పుడు ఎలా చేస్తాం పైన నుంచి చేస్తాం సో ఇలాంటి టైప్ ఆఫ్ అన్నీ కూడా లిఫో కేటగిరీకే వస్తాయి కరెక్టా టిఫిన్ సెంటర్స్ ఏ మెథడ్ ఫాలో అవుతారు అంటే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తారంటున్నారా నో నాకు తెలిసి ఓల్డ్ వే ఇస్తారు ఫస్ట్ పెన్నా ఎలా సో ఎలా రీఫిల్ చేశారో ముందున్న దాన్ని యూస్ చేస్తాం ఫస్ట్ అంతేనా పర్ఫెక్ట్ మంచి మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు మన విఘ్నేష్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా ఇడ్లీ పైన నుంచే రిమూవ్ చేస్తాం పర్ఫెక్ట్ ఆ ప్లేట్ అని కాదు నార్మల్గా ఇడ్లీ ప్రిపేర్ చేసే ఇది ఉంటుంది కదా సమ్ ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్లో ఎక్కడి నుంచి పైకి తీస్తాం ఫస్ట్ పైన నుంచే తీస్తాం కరెక్టా అంటే లాస్ట్ ఏదైతే ప్లేస్ చేస్తామో దాన్నే బయటికి తీస్తాం పర్ఫెక్ట్ ఏమైనా ఉన్నాయా గైస్ ఇంకా బాయ్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు లాస్ట్ ఎవరు గైస్ మేనో యువర్ నేమ్ రామ్ చరణ్ రామ్ మరి ఇన్వాల్వ్ అవ్వాలి ఏది మనీ మనీ ఎలా అర్థం కాలేదు గైస్ నాకు చెప్పు కౌంట్ చేస్తాం ఓకే ఫస్ట్ నుంచే కౌంట్ చేయాలి ఫస్ట్ నుంచే కౌంట్ చేస్తామా సరే మీరు పైనుంచి కౌంట్ చేస్తే లిపో లేదు రివర్స్ చేసి కౌంట్ చేస్తే ఫిఫో అంతేనా మన పర్సన్ యూస్ చేసేదాన్ని బట్టి ఉంటుంది పర్ఫెక్ట్ ఇంకేమైనా ఉన్నాయా సో క్లారిటీ వచ్చింది కదా ఫిఫో మెథడ్ అంటే ఏంటి లిపో మెథడ్ అంటే ఏంటి కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా నౌ కమ్స్ టు ద వెయిటెడ్ యావరేజ్ మెథడ్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఎక్కడ యూస్ చేస్తారు ఏ బిజినెస్ యూస్ చేస్తాయి హోటల్స్ ఎక్కువ యూస్ చేస్తారు ఓపెన్ స్టేట్మెంట్ అది ఖచ్చితంగా ఓల్డ్వి సేల్ చేయకపోతే మార్నింగ్ మిగిలిపోయిన స్టాక్ సేల్ చేయకపోతే హోటల్కి లాస్ అన్నీ ఈవినింగే సేల్ చేస్తారంటే అల్టిమేట్గా టోటల్ లాస్ వస్తుంది కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు ఒకవేళ ఓన్లీ మార్నింగ్ మాత్రమే సేల్ చేస్తారు అనుకోండి లెట్స్ సే నువ్వు హోటల్కి వెళ్ళావు ఇప్పుడు ఈవినింగ్ క్లాస్ అయిన తర్వాత నీకు మార్నింగ్ది మాత్రమే ఇడ్లీస్ పెట్టాడు అనుకోండి హోటల్ పర్సన్ ఎలా థింక్ చేసినట్టు మార్నింగ్వి మిగిలిపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ వాటిని సేల్ చేద్దామని చెప్పేసే ఉద్దేశంతో మార్నింగ్వి పెట్టాడు అనుకోండి నీకు తెలిసిపోతుంది కరెక్టా ఇది మార్నింగ్ స్టాకు నెక్స్ట్ టైం ఈ హోటల్కి వస్తావా రావు అంటే మార్నింగ్ది పెడితేనేమో కస్టమర్ రాడు మార్నింగ్ది పెట్టకపోతే నాకు లాస్ నేనేం చేయాలి ఇప్పుడు మిక్స్ చేసి పెడతాను మిక్స్ చేసి పెడితే అల్టిమేట్గా ఏమవుతుంది బ్యాలెన్స్ అవుతుంది సిచ్యువేషన్ సో మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ ఫాలో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఇంకెక్కడ ఫాలో అవుతాం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ స్వీట్స్ ఎలా ఫాలో అవుతారు స్వీట్స్ అది కూడా మిక్స్ చేస్తారా పర్ఫెక్ట్ ప్రోడక్ట్స్ అంటే పెరిషబుల్ గుడ్స్ అన్నీ కూడా ఇంకా ఆల్మోస్ట్ ఫాలో అవ్వచ్చు ఆల్ టైప్ ఆఫ్ పెరిషబుల్ గుడ్స్ కూడా ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వచ్చు కరెక్టా ఎక్స్క్లూజివ్ ఓల్డ్ సేల్ చేస్తే కస్టమర్ రాడు మరి కస్టమర్ రావాలంటే ఏం చేయాలి కొన్ని న్యూ కూడా సేల్ చేయాలి ఓల్డ్ న్యూ మిక్స్ చేసి సేల్ చేయొచ్చు సో పర్ఫెక్ట్ బట్ వెయిటెడ్ యావరేజ్ మెథడ్ అనేది రియాలిటీలో చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో కస్టమర్ని బేస్ చేసుకుని ఉంటుంది సెల్లర్ని బేస్ చేసుకుని ఉంటుంది బట్ ఫర్ టైం బీయింగ్ లెట్ ఇట్ బి మనం ఇది అంతగా యూస్ చేయము ఫిఫో మెథడ్ లిఫో మెథడ్ ప్లస్ కీరో ఇప్పుడు ఇంతవరకు ఏ ప్రోడక్ట్ యూస్ చేస్తాం అన్నది మాత్రమే నేర్చుకున్నాం బట్ ఇప్పటి నుంచి దాని కాస్ట్ ఎంతో కూడా నేర్చుకోవాలి లెట్స్ సే నేను మ్యాంగో సెల్లర్ని ఒక ఫ్రూట్ సెల్లర్ని డే 1 రోజున 10 kgs కొన్నాను ఈచ్ కేజీ 100 రూపీస్కి కొన్నాను సో ఓవరాల్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను నేను ఎంత కాస్ట్ ఇంకర్ అయింటాను 1000 డే 2 రోజున 20 kgs కొన్నాను బట్ ఒక్కొక్కటి 150 రూపీస్కి కొన్నాను ఓకేనా ఎంత వస్తుంది 3000 కరెక్టా ఇప్పుడు నేను డే 2 రోజున మార్కెట్కి వచ్చాను డే 1 రోజున ఎన్ని కొన్నాను నేను ఓవరాల్గా
10 కొన్నాను, అందులో లెట్సే 5 సేల్ అయ్యాయి, 5 సోల్డ్. అంటే డే 1 రోజున క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉంటాయి? ఇంకా 5. డే 2 రోజుకి ఓపెనింగ్ స్టాక్ అవుతాయి అవి. డే 2 రోజు ఎన్ని కొన్నాను? డే 2 రోజు ఎన్ని కొన్నాను? 20. ఓవరాల్గా 5 ఓపెనింగ్ స్టాక్లో ఉన్నాయి డే 1వి. డే 2 రోజు ఎన్ని ఉన్నాయి? 20. ఓవరాల్గా నా దగ్గర ఎన్ని కేజీస్ ఉన్నాయి? 25 కేజీస్. ఇప్పుడు మనం ఏం ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఈ 25 కేజీస్ యొక్క వాల్యూ ఐడెంటిఫై చేయాలి. 25 కేజీస్ యొక్క వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ 5 కేజీస్ సపరేట్గా తీసుకోండి. 5 కేజీస్ వాల్యూ ఎంత? 5 ఇంటూ 100, 500 ప్లస్ తర్వాత 20 ఇంటూ 150 ఎంత వస్తుంది? 3000. సో టోటల్గా ఎంత? 3500. మనం ఈ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలి. నేను డే 1 రోజున సేల్ చేశాను కదా, డే 1 రోజున సేల్ చేసిన ప్రోడక్ట్స్ వాల్యూ ఎంత? డే 1 రోజున సేల్ చేసిన 5 కేజీస్ సేల్ చేశాను కదా, 5 కేజీస్ వాల్యూ ఎంత? కాస్ట్ ఎంత? 500. డే 1 రోజున క్లోజింగ్ స్టాక్లో ఉన్న 5 కేజీస్ వాల్యూ ఎంత? 500. డే 2 రోజున మార్నింగ్ వచ్చినప్పుడు నేను 25 కేజీస్ సేల్ చేయగలిగే క్యాపబిలిటీ వచ్చింది ఇప్పుడు నాకు, కరెక్టా? 5 + 20, దీని వాల్యూ ఎంత? 3500. ఇప్పుడు డే 2ది మాత్రమే కన్సిడర్ చేయండి. నా దగ్గర ఎన్ని కేజీస్ ఉన్నాయి? నేను సేల్ చేసింది 7 కేజీస్, లెట్స్ సే 10 కేజీస్. 10 కేజీస్ సేల్ చేశాను, సోల్డ్. 10 కేజీస్ సోల్డ్. అంటే క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉంటాయి? క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉంటాయి? క్లోజింగ్ స్టాక్లో 15 కేజీస్ ఉంటాయి. 15 కేజీస్ ఇన్ క్లోజింగ్ స్టాక్. నా నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 10 కేజీస్ యొక్క వాల్యూ ఎంత, 10 కేజీస్ యొక్క కాస్ట్ ఎంత, 15 కేజీస్ యొక్క కాస్ట్ ఎంత. ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ మెథడ్ ఫాలో అవుతున్నారో తెలియాలి. అల్టిమేట్గా ఫ్రూట్స్ కాబట్టి సెల్లర్ ఏ మెథడ్ ఫాలో అవుతాడు? FIFO మెథడ్. అంటే ఫస్ట్ 10 కేజీస్ సేల్ చేసినప్పుడు ఫస్ట్ ఎక్కడి నుంచి సేల్ చేసి ఉంటాడు? ఫస్ట్ 5 కేజీస్ నథింగ్ బట్ ప్రీవియస్ డే రోజు మిగిలిన కేజీస్ సేల్ చేస్తాడు, కరెక్టా? రిమైనింగ్ ఎన్ని న్యూ స్టాక్ నుంచి సేల్ చేస్తాడు? 5 కేజీస్. అంటే రిమైనింగ్ 15 అన్ని కూడా ఏ దాంట్లోవి? న్యూవా ఓల్డా? న్యూ స్టాక్. సో ఇప్పుడు మనము సేల్ చేసిన వాల్యూని ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేస్తాం? 5 ఇంటూ 100, 500. 5 ఇంటూ 150 ఎంత వస్తుంది? 750. ఈజ్ ఇట్ క్లియర్? న్యూ కేజీస్ ఎన్ని ఉన్నాయి మనకు? 15. మరి 15 ఇంటూ దీని కాస్ట్ ఎంత? 150 ఎంత వస్తుంది? 2250. So these are the informations or these are the costs that we should calculate. క్లారిటీ వస్తుందా? ఒకవేళ మనం ఇక్కడ FIFO మెథడ్ ఫాలో అవ్వకుండా LIFO మెథడ్ ఫాలో అయితే క్యాలిక్యులేషన్స్ చేంజ్ అయిపోతాయి. లెట్స్ సే సేమ్ ఎగ్జాంపుల్, 10 కేజీస్ సేల్ చేశాను, 15 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉంది. 10 కేజీస్ సేల్ చేశాను, 15 కేజీస్ క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేను ఫాలో అవుతున్నది LIFO మెథడ్. LIFO మెథడ్, FIFO కాదు, LIFO. ఈ 10 కేజీస్ ఎక్కడి నుంచి సేల్ చేసి ఉంటాను? న్యూ స్టాక్, నాట్ ఓల్డ్ స్టాక్, కరెక్టా? లేటెస్ట్గా వచ్చిన గూడ్సే సేల్ చేసి ఉంటాను. ఎన్ని కేజీస్? 10. దాని వాల్యూ ఎంత? 150. సో 1500 ఇస్ ద సేల్ వాల్యూ, సేల్ చేసిన కాస్ట్. రిమైనింగ్ 15 కేజీస్ ఉంటాయి కదా, ఇందులో ఇప్పుడు 2 కేటగిరీస్ ఉంటాయి. ఏవేవి? 5 కేజీస్ ఓల్డ్, 10 కేజీస్ న్యూ. 5 కేజీస్ వాల్యూ ఎంత? 100, 500. 10 కేజీస్ది 150 ఎంత? అంటే ఇప్పుడు ఓవరాల్గా క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఎంత? 2000. ఇంతకుముందు ఎంత? 2250. అంటే మెథడ్ని బేస్ చేసుకుని కూడా క్యాలిక్యులేషన్ చేంజ్ అవుతుందా లేదా? చేంజ్ అవుతుంది. సో మన క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేయాలి మనం, వాళ్ళు FIFO మెథడ్ ఫాలో అవుతున్నారా, LIFO మెథడ్ ఫాలో అవుతున్నారా. కొన్నిసార్లు క్వశ్చన్లో ఏమీ చెప్పడు, దాని మీనింగ్ ఏంటి? We need to follow FIFO method. If nothing is mentioned in the question, then we should follow FIFO method. క్లారిటీ వస్తుందా? 1 by 1 సింపుల్గా ఏం చేస్తున్నాం మనం ఇక్కడ?
సేల్ చేసిన గూడ్స్ యొక్క వాల్యూ ఎంత, క్లోజింగ్ స్టాక్లో ఉన్న గూడ్స్ యొక్క వాల్యూ ఎంత ఐడెంటిఫై చేస్తున్నాం. ఇజ్ ఇట్ క్లియర్? ఒకసారి వాటి మీద క్వశ్చన్స్ చేద్దామా ఒకసారి. మీరు కాస్ట్ షీట్ కిందే అబ్జర్వ్ చేస్తే రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని ఒక నోట్ పాయింట్ ఉంటుంది. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఓపెన్ చేయండి ఒకసారి మెటీరియల్స్ అన్ని కూడా. ఇది ఒక్క డిస్కస్ క్లోజ్ చేసేద్దాం. రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ టుమారో చూద్దాం. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఏమంటున్నారు? ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్లో ప్రీవియస్ రోజు మిగిలిపోయిన గూడ్స్ నెక్స్ట్ రోజు ఓపెనింగ్ అవుతాయి కదా, వీ షుడ్ యాడ్ దట్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ కొత్తగా పర్చేస్ చేస్తే ఏం చేయాలి, యాడ్ చేయాలి. మన ఎగ్జాంపుల్ ఎన్ని కేజీస్ పర్చేస్ చేసాం కొత్తగా? మన ఎగ్జాంపుల్ ఎన్ని కేజీస్ పర్చేస్ చేసాం? 20 kgs కరెక్టా? లెస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ లెస్ చేస్తే మనకు రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది. నథింగ్ బట్ ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసుకున్నాము, ఎన్ని కేజీస్ యూస్ చేసుకున్నాం అన్నది వస్తుంది. కన్ఫ్యూజ్ అయినా ఏం పర్లేదు, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 వద్దు, డైరెక్ట్గా 2 చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఓపెనింగ్ రా మెటీరియల్ ఎన్ని ఉన్నాయి గైస్? అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓపెనింగ్ రా మెటీరియల్ ఎన్ని ఉన్నాయి? 40. కొత్తగా ఎన్ని కొన్నాను? 60. క్లోజింగ్ స్టాక్లు ఎన్ని ఉన్నాయి? 15. అంటే గైస్ బాగా అబ్జర్వ్ చేయండి, 40 నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, 60 కొత్తగా కొన్నాను. అంటే ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 100. 100లో ఈరోజు 15 క్లోజింగ్ స్టాక్లో ఉన్నాయంటే ఎన్ని యూజ్ చేసి ఉంటాను? 85. అయిపోయింది ఆన్సర్. మరి దాని వాల్యూ ఐడెంటిఫై చేయాలి కదా. వాల్యూ ఎలా ఐడెంటిఫై చేస్తాం? అజ్యూమ్ ఇట్ ఈస్ ఏ FIFO మెథడ్. మనము యూజ్ చేసిన గూడ్స్ ఎన్ని? 85. 85లో FIFO మెథడ్ అంటే 2 కేటగిరీస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఏవి యూజ్ చేస్తాను? 40. తర్వాత ఏవి యూజ్ చేస్తాను? అవుట్ ఆఫ్ 60 45 యూజ్ చేస్తాను. కరెక్టా? మరి వీటి వాల్యూ ఎంత? 40 ఇంటూ ఈచ్ కేజీ ఎంత ఎలా తెలుస్తుంది? 2000 డివైడ్ బై 40 ఎంత? 50. 3300 డివైడ్ బై 60 55 ఐ థింక్ 55. అంటే 40 kgs ఈచ్ వాల్యూ 50, 45 kgs ఈచ్ వాల్యూ 55. ఎంత వస్తుంది చూడండి టోటల్ కాస్ట్? ఇంకా 3000. వాల్యూ క్యాలిక్యులేటర్స్ ఎక్కడ ఉన్నాయి? 4475. ఇదేంటి? యూస్ చేసింది గైస్. దీనికి ఇంకో షార్ట్ కట్ కూడా నేను నేర్పిస్తాను, నో నీడ్ టు వరీ. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దాని తర్వాత లెడ్జర్ అకౌంట్లో ఇంకా సింపుల్గా చేయొచ్చు దీన్ని. రా మెటీరియల్, క్లోజింగ్ రా మెటీరియల్ 15 kgs ఉన్నాయి. మనం ఫాలో అవుతున్నది FIFO మెథడ్ అయితే ఈ 15 kgs ఎక్కడి నుంచి ఉంటాయి? ఓల్డా న్యూవా? న్యూ స్టాక్. న్యూ స్టాక్ వాల్యూ ఎంత? 15 ఇంటూ 55 ఎంత వస్తుంది? 825. ఇంతే ఆన్సర్. సో మనము రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఉంది కదా, నథింగ్ బట్ 4475. ఈ వాల్యూని కాస్ట్ షీట్లో యాడ్ చేయాలి, రా మెటీరియల్ కన్జ్యూమ్. బట్ ఇది ఒకవేళ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే సింపుల్గా మనము లెడ్జర్ అకౌంట్స్లో వేయచ్చు. ఎలా వేయచ్చు చూడండి ఒకసారి. గైస్ ఫస్ట్ నేను ఓపెనింగ్ స్టాక్ కన్సిడర్ చేస్తున్నాను. ఎన్ని కేజీస్? 40 kgs కరెక్టా? దాని వాల్యూ ఎంత? 2000. తర్వాత ఏం చేశాను? పర్చేస్ చేశాను. ఎన్ని పర్చేస్ చేశాను? 60 kgs. దాని వాల్యూ ఎంత? 3300. లెడ్జర్ అకౌంట్స్లో ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్. క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి? రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది. 2 కేటగిరీస్. మనకి క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్లోజింగ్ స్టాక్ ఇచ్చారు కదా, ఎంత? 15 kgs. సో సింపుల్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాయి. ఫస్ట్ ఎప్పుడైనా సరే నంబర్ ఆఫ్ యూనిట్స్ని బ్యాలెన్స్ చేయండి. నంబర్ ఆఫ్ యూనిట్స్ని బ్యాలెన్స్ చేయాలి. 100 100 అంటే ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ 85 యూనిట్స్ ఏమైంటుంది? నేను ప్రొడక్షన్లో యూస్ చేస్తుంటాను, కన్జ్యూమ్డ్. ఫస్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ని బ్యాలెన్స్ చేసి ఈ వాల్యూ వస్తుంది. నౌ వీ నీడ్ టు ఐడెంటిఫై ద వాల్యూ. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి, క్లోజింగ్ స్టాక్ వాల్యూ ఐడెంటిఫై చేయాలి. మనం ఫాలో అవుతున్న మెథడ్ ఏంటి? ఏ మెథడ్? FIFO మెథడ్. FIFO మెథడ్ అంటే ఈ 15 యూనిట్స్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి?
ఓల్డ్ దాని నుంచి వచ్చి ఉంటాయా, న్యూ దాని నుంచి వచ్చి ఉంటాయా? న్యూ, అంతే కదా. లేదు సార్ ఇది కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే ఫస్ట్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ యూస్ చేయండి. రా మెటీరియల్ కన్జ్యూమ్డ్ 85 యూనిట్స్ యూస్ చేశాను. ఈ ఫస్ట్ 85 యూనిట్స్లో ఫస్ట్ ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాను? ఓపెనింగ్ స్టాక్ 40 నుంచి యూస్ చేస్తుంటాను. ఇంకా ఎంత కావాలి నాకు? 45. ఆ 45 ఎక్కడి నుంచి యూస్ చేస్తుంటాను? 60 నుంచి యూస్ చేస్తుంటాను, అంటే పర్చేజెస్ నుంచి యూస్ చేస్తుంటాను. కరెక్టా? సింపుల్. ఇప్పుడు ఈ వాల్యూ ఐడెంటిఫై చేయండి. 40 ఇంటూ ఈచ్ యూనిట్ ఎంత ఇక్కడ? 50. సేమ్ 45 ఇంటూ 55, ఈ వాల్యూ ఎంత వస్తుంది? 4475. అంటే నేను ఓవరాల్గా పర్చేస్ చేసిన 60, అందులో 45 ఇక్కడ యూస్ చేస్తానంటే రిమైనింగ్ 15 ఏమై ఉంటాయి? క్లోజింగ్ స్టాక్. అంటే ఈ క్లోజింగ్ స్టాక్ ఈచ్ యూనిట్ వాల్యూ ఎంత? 55. ఎంత వస్తుంది ఇది? 875. సో టోటల్ చేసేయండి. 25 25 5000 5000 5300, రైట్? 5300 5300. మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. మీరు లెడ్జర్ కావాలంటే లెడ్జర్ ఫాలో అవ్వండి. ఈ మెథడ్ సింపుల్గా ఉందనుకుంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. బట్ నేనైతే చాలామంది స్టూడెంట్స్ లెడ్జరే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కాబట్టి యాజ్ ఆఫ్ నో చేసే ప్రతి ప్రాబ్లం కూడా లెడ్జరే ఫాలో అవుతాను. ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇది 1 కాదు. 1 టుమారో చేద్దాం. గైస్ రిజిస్ట్రేషన్స్ అయిపోయాయా? ఫౌండేషన్ ఇంటర్ టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. కంప్లీట్ చేసుకోండి, అదర్వైజ్ డిసెంబర్ అటెంప్ట్ స్కిప్ అయిపోతుంది మీకు. డిసెంబర్లో మీరు ఒక గ్రూప్ రాయొచ్చు, అదర్వైజ్ స్కిప్ అయిపోతుంది. ప్లాన్ చేసుకోండి అది. గైస్ క్లియర్? సో ఒకసారి ఆలోచించండి, అసలు ఈరోజు ఏ కాన్సెప్ట్లు డిస్కస్ చేసాం? ఓన్లీ కాస్ట్ షీట్ ప్రొఫార్మా, కాస్ట్ షీట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్, ఏది? రా మెటీరియల్ కన్జ్యూమ్. అంతకుమించి ఏవి డిస్కస్ చేయలేదు ఈరోజు. క్లియర్? ఆపర్చునిటీ కాస్ట్, సన్ కాస్ట్ గురించి డిస్కస్ చేసాం. సో టుమారో వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఇంకోసారి ప్రాక్టీస్ చేయండి. ఆర్డర్ గుర్తుంచుకోండి, ఆర్డర్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం రా మెటీరియల్ కన్జ్యూమ్ అడ్జస్ట్మెంట్ కూడా చూసుకుని రండి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా గైస్ ఆన్లైన్ వాళ్ళు? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఒకసారి రివైజ్ చేసుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో మీతో డిస్కస్ చేద్దాం. బై.